ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సహోదరులారా, ఇక్కడ పౌలు నేర్చుకున్న దాన్నే ప్రతి విశ్వాసి నేర్చుకోగలడు కూడా. తనకు ఏమీ చేత కాదని ఎప్పుడూ అనుకోకూడదు. దేవుని పని మనము చేసినట్లయితే దేవుడు మన పట్ల సమస్తము చేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 6 వచనములు మనము పరిశీలించినట్లయితే, క్రీస్తు ద్వారా మాకు దేవుని మీద ఇలాంటి నమ్మకము ఉంది. సహోదరులారా, పనిలో దేవుడు తనను వాడుకుంటున్నాడు అనడంలో పౌలుకు ఏ సందేహము లేదు. క్రీస్తే స్వయంగా అతనికి ఈ నిశ్చయత ఇచ్చాడు. మా అంతట మేమే ఏదైనా సాధించినట్టు అనుకోవడానికి కూడా సమర్థులం కాము. మా సామర్థ్యం దేవుని నుంచే కలిగి ఉంది. దేవుడు పిలిచి సామర్థ్యాన్ని ఇవ్వని పక్షంలో ఏ పని ఎవరికైనా అసాధ్యమైనంత కష్టతరము. ఈ పనిలో పౌలుకున్న నిబ్బరము తన సామర్థ్యాలను బట్టి కలిగినది కాదు. తాను చేస్తున్నదంతా జరిగించేవాడు దేవుడే అని అతనికి తెలుసు. 6వ వచనం మనం పరిశీలించినట్లయితే, మమ్ములను క్రొత్త ఒడంబడికకు సామర్థ్యం గల సేవకులుగా చేసినది ఆయనే. మేము అక్షరానికి కాదు, ఆత్మకే సేవకులము. ఎందుకంటే అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవమిస్తుంది. సహోదరులారా, దేవుడు తన పని మీద పంపిన వారెవరికైనా ఆ పని చేసేందుకు సామర్థ్యాన్ని ఇస్తాడన్న నిబ్బరము ఉండాలి. అప్పుడు ఏ పని చేసినా కానీ మనము చేసిన పని పూర్తి చేయగలము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.